ఫ్రెండ్స్, మన రాయలసీమ గురించి మాట్లాడితే చాలా మంది ఇప్పటి వరకు డ్రాట్, ఫార్మింగ్ ప్రాబ్లమ్స్, మైగ్రేషన్ గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే రాయలసీమ ఇండియాలోని బిగ్గెస్ట్ ఏరోస్పేస్ హబ్స్ లో ఒకటిగా మారబోతుంది. మే 15న అంటే ఈ రోజు శ్రీ సత్యసాయి డిస్టిక్ లోని పుట్టపర్తి దగ్గర భారీ ఏఎంసీఎఫ్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ కి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవుతున్నారు. అసలు ఈ ఏఎంసీఎఫ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇండియా ఓన్ గా తయారు చేస్తున్న 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్. దీన్ని అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఇది ఫ్యూచర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 15,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ వస్తుందని సమాచారం. మొత్తం ఈకో సిస్టమ్ కలిపితే దాదాపు 1,00,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ఇక్కడే ఎయిర్ క్రాఫ్ట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్, సర్టిఫికేషన్, ఫ్లైట్ టెస్టింగ్ అన్ని జరగబోతున్నాయి. ముఖ్యంగా డిఆర్డిఓ, ఏడీఏ తో పాటు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, ఎల్ఎన్టీ, భారత్ ఫార్జ్ లాంటి పెద్ద కంపెనీస్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు బెంగళూరు ఏరోస్పేస్ హబ్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు రాయలసీమ కూడా అదే రేంజ్ లో డెవలప్ అవ్వబోతుందని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల వేలల్లో డైరెక్ట్ జాబ్స్ వస్తాయి, మరెన్నో ఇండైరెక్ట్ జాబ్స్ రావచ్చని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్న యూత్ కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీస్ లేవని వెనుకబడిన రాయలసీమ ఇప్పుడు ఫైటర్ జెట్స్ తయారయ్యే స్థాయికి వెళ్లడం చాలా మందికి ప్రౌడ్ మూమెంట్ లా అనిపిస్తుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లు చెప్పండి.